విజయవాడ రోడ్లపై మనం రోజు చూసే దృశ్యం ఇది. ఆటోలు, బస్సులు, ట్రాఫిక్. కానీ ఒక ఆటో స్టీరింగ్ వెనక ఒక మహిళ ఉన్నప్పుడు మనం ఒక్కసారైనా ఆగి ఆలోచించామా? ఈ ఆటో ఆమెకి ఉద్యోగం కాదు, ఆమె జీవితానికి ఆధారం. ఈ వీడియోలో మీరు వినబోయేది ఏ సినిమా కథ కాదు, ఏ పుస్తకంలో ఉన్న కథ కాదు. విజయవాడ మహిళా ఆటో డ్రైవర్ల నిజ జీవితం. ఉదయం 5 గంటలే, ఇల్లు నిద్రలో ఉంటుంది. కానీ ఆమె లేచి పిల్లలను చూసుకుని ఆటో తీస్తుంది. భర్త లేరు, లేదా ఉన్న బాధ్యత లేదు, లేదా జీవితం ఆమెను ఒంటరిగా నిలబెట్టింది. వర్షం పడినా, ఎండ మండిన, ట్రాఫిక్ లో గంటల తరబడి నిల్చోవలసి వచ్చిన ఆమె ఆటో ఆగదు. కొన్నిసార్లు ప్రజలు గౌరవిస్తారు, కొన్నిసార్లు చూపులతోనే చిన్న చేస్తారు. కానీ ఆమె ఒక్క మాట కూడా వెనక్కి తీయదు. నేను పని చేస్తున్నాను, అడుక్కోవడం లేదు. మన సమాజం ఏమంటుంది? మహిళ ఆటో ఏమిటి, ఇలాంటి పని ఎందుకు, ఇల్లు చూసుకోరా? కానీ సమాజం ఒక్క ప్రశ్న కూడా అడగదు. నీ పిల్లల్ని ఎలా పోషిస్తావు, నీ బాధ్యతలు ఎవరు మోయాలి? ఈ మహిళలు సమాజం ఇచ్చిన ప్రశ్నలకు కాదు, జీవితం ఇచ్చిన సవాళ్లకు సమాధానం చెప్తున్నారు. చరిత్రలోకి వెళ్తే కాకతీయుల కాలంలో ఒక మహిళ రాజ్యాన్ని పాలించింది, రాణి రుద్రమదేవి. ఆమె రాజ్యానికి రాణి అయిందని కాదు, ఆమె ధైర్యానికి రాణి అయింది. పురుషుల కాలంలో పురుషుల వ్యతిరేకత మధ్య ఆమె కత్తిపట్టి రాజ్యం నిలబెట్టింది. ఈ రోజు విజయవాడ రోడ్లపై ఈ మహిళలు కూడా అది చేస్తున్నారు. కత్తి కాదు, స్టీరింగ్ పట్టుకుని యుద్ధం చేస్తున్నారు. యుద్ధం ఎవరి మీద? పేదరికం మీద, భయం మీద, అవమానం మీద. పురాణాల్లో సత్యభామ ఆమె నిశ్శబ్దంగా ఉండే పాత్ర కాదు, తప్పు జరిగితే ప్రశ్నించే స్వభావం. ఈ మహిళా డ్రైవర్లు కూడా అంతే. నేను చేయలేను అని కాదు, నేను చేయగలను అని చూపిస్తున్నారు. ఆటో నడిపే చేతులు గట్టివి అయ్యాయి, కానీ ఆ చేతులు పిల్లల తలపై పెడితే అవి ఇంకా మృదువే. ఈ మహిళలకు లగ్జరీ లేదు, వైరల్ వీడియోలు అవసరం లేదు, గౌరవంగా బ్రతకడం మాత్రమే కావాలి. ఈ కథ మహిళల గురించి మాత్రమే కాదు, ఇది ధైర్యం గురించి, బాధ్యత గురించి, ఓడిపోకుండా నిలబడడం గురించి. మీ జీవితం కూడా ఇలా ఆటోలో ముందుకు పోతుందా, లేదా అడ్డంకులు వస్తున్నాయా? ట్రాఫిక్ లో ఆగిపోయిందా? స్టీరింగ్ వదలకండి. మీరు ఎప్పుడైనా ఒక మహిళ ఆటో నడుపుతూ కనిపిస్తే ఒక చిరునవ్వు ఇవ్వండి, ఒక గౌరవంతో కూడిన చూపు ఇవ్వండి. ఆటో నడిపే మహిళల కోసం మీ సపోర్ట్గా ఒక కామెంట్ ఇవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.